Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఆయన ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లా నా దగ్గర ఎప్పుడు లేదు. ఇదంతా టీం వర్క్ లాగానండి. ఫ్రెండ్లీగా కొంచెం రెస్పాన్సిబిలిటీ మనం చేయాలి ఈ ప్రాజెక్టు అన్నట్లు పాపం చేశారు. ఓకే అండ్ ఆమని గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అసలు ఆమెని గారితో అసలు నేను ఎప్పుడు చిన్నప్పుడు మనం టీవీలో ఉండేటప్పుడు మా అమ్మగారు అందరు సినిమాలు చూసినట్టు శుభలగ్నం గట్రా చూసేవాళ్ళం. అలాంటి యాక్టర్స్తో నా డెబ్యూట్ మూవీలో ఆవిడని మెయిన్ లీడ్ చేస్తుందని చెప్పి నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్లో భయపడ్డా. ఫస్ట్ రోజు పెద్ద ఆర్టిస్ట్ నాకు ఫస్ట్ నేను 12 years నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ యాక్టర్స్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది, టెక్నీషియన్స్ అన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం సీనియర్స్ కదా అలా ఉంటారు ఏంటని చెప్పి చిన్న భయపడ్డా. అసలు ఆవిడ అసలు ఏం ఉండదండి ఆవిడకి. గుడ్ మార్నింగ్ అని డైరెక్ట్గా అన్నారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం అన్నారు. సరే ఈరోజు సీన్స్ ఏంటని చెప్పి అన్నారు. సీన్స్ కట్టించాం, చాలా బాగా చేశారు. అండ్ దాంట్లో మేకప్ ఓల్డ్ గెటప్ ఉంటుంది. ఓల్డ్ గెటప్ మేకప్ దాదాపు 1.5 hours పడుతుంది. అది 1.5 hours 2 hours అది వేసుకున్న తర్వాత మళ్ళీ 15 minutes 30 minutes మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆవిడ అంత ఓపిక్గా మేకప్ వేసుకొని కూడా సీన్లోకి వచ్చారంటే షార్ట్ అండి. ఇంకా ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయి డెత్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ డెత్ సీన్లో దాదాపు ఒక 45 to 50 minutes అలా పడుకునే ఉన్నారు. మేము కెమెరా యాంగిల్స్ అటు ఇటు మారుస్తున్నా సరే ఆవిడ లేచి ఏదో షార్ట్ గ్యాప్లో సార్లు చూసుకోవడం అవి ఏమీ లేవు. జస్ట్ అలాగే పడుకున్నారు. ఆ సీన్ అంతా అయిపోయి 2-3 hours అయిపోయిన తర్వాత మధ్యలో అంటే ఒక 45 minutes కంటిన్యూ అలా పడుకుని ఉన్నారు. సీన్ అందరూ ప్రాపర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో ఆవిడేమనుకున్నారంటే ఇప్పుడు నేను లేచి వెళ్తే వీళ్ళందరూ రిలాక్స్ అవుతారు, మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఆవిడ అలానే పడుకున్నారు. అక్కడ దాదాపు క్యారెక్టర్ ఆర్టిస్టులు మామూలు క్యారెక్టర్ సపోర్టింగ్ యాక్టర్స్ కలిపి 35 members ఉన్నారు ఆ ఫ్రేమ్లో. అందరూ అలాగే ఉన్నారు, ఆవిడ అలాగే ఉన్నారు. ఇది ఒక లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే శ్మశానంలో అది గ్రేవ్ యార్డ్ సీన్ ఉండేటప్పుడు మంచి ఎండ. అసలు బేసిక్గా డమ్మీలో డూప్లో పెడితే లాంగ్ షాట్ కాదు. మేడం సస్యమేర ఒప్పుకోలే. సుచిత్ర మేడం కొరియోగ్రాఫర్, సాంగ్ అది. ఓకే కెమెరా ఎక్విప్మెంట్ 250 మంది, అంతమంది జూనియర్స్, క్యారెక్టర్ ఒక 400 మంది సెటప్. సో ఇది చేసేటప్పుడు మేడం మళ్ళొచ్చి ఆ రియల్ పాడి మీద ఏదైతే ఉందో అలా పడుకొని ఆ పేడ పిడకలు ఏవైతే ఉంటాయో అది ఫేస్ మీద అలా పెట్టి ఆ తులసాకులు నోట్లో పెట్టి ఆ కర్రలు కూడా పైన పెట్టి ఓకే అని చెప్పేసి సాంగ్ స్టార్ట్ అని చెప్పేటప్పుడు ఆ కెమెరా అలానే ఉండేవారు. మళ్ళీ కట్ అనగాని చెప్పి మళ్ళీ లేచిపోవడం ఎందుకంటే లేచిపోతే ఇది మొత్తం పడిపోద్దని కాబట్టి చెప్పి అలాగుండి జస్ట్ ఆ పిడక తీసి గొడుగు పట్టేవాడు అసిస్టెంట్ అంతే. మళ్ళీ ఓకే అనగానే మళ్ళీ గొడుగు తీసేవారు. ఇప్పుడు గొడుగు అయినా 2 నిమిషాలకు ఒకసారి వస్తుందా? అలా కాదు. మేడం గారు 3 కెమెరాస్ ఉన్నాయి. అప్పుడు 3 కెమెరాస్ కాబట్టి దాదాపు ఒక 8 minutes 9 minutes 13 minutes ఉంటుంది. అలాగే ఎండలా స్ట్రైట్గా పడుతుంటే మేడం అలానే ఉన్నారు ఫుల్ డే 2 days అనుకుంటా. అంత డెడికేషన్. అసలు నేను ఫిదా అయిపోయి లాస్ట్లో ఎప్పుడైతే ఆ రోజు ప్యాకప్ చెప్పినప్పుడు కూడా మేడంకి అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటూ అప్రిషియేట్ చేసి అంటే ఆవిడకి ఎన్నో పవర్స్. అంత డెడికేషన్ ఆర్టిస్ట్ని నా 12 years కెరియర్లో నేను ఎప్పుడు చూడలేదు. చాలా మంచి యాక్టర్స్తో వర్క్ చేశాను కానీ ఎంత డెడికేషన్గా చెప్తే ఎప్పుడు చూడలే. ఆవిడ కూడా సెట్లోకి వచ్చారంటే ఆ పేపర్స్ అవి చూసుకోవడం, డైలాగ్ 1 or 2 times బెటర్మెంట్ చేసుకుంటారు. మేడం నాకు ఏదో కొడుతుంది మేడం అనేసి అన్నాం అనుకోండి, ఇంకో వేరియేషన్ మార్చేవారు. ఎందుకో సింక్ అవ్వట్లేదు మేడం అనుకున్నా, అవునా అయితే ఇంకోటి చూసుకుందాం అని చెప్పి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు. వాళ్ళు దాదాపు ఎప్పుడు కూడా సీనియర్ యాక్టర్స్ని నేను ఎప్పుడూ ఆవిడ ఫీల్ అవ్వలేదండి. నేను యాక్టర్స్ని డైరెక్టర్కి ఏం కావాలి అది ఇవ్వాలి, అదే ఉండేది. అంతే ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఫస్ట్ టైం ఆవిడతో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మురళీమోహన్ గారు అంటే సీనియర్ కదా, ఇప్పుడు అలాంటి ఎండలో ఆయన కూడా అక్కడే ఉండాలి చేయాలి అంటే ఆయన వయసుకి కొంచెం మనం రెస్పెక్ట్ ఇస్తాం ముందు, ఆయన ఎలా తీసుకుంటారనే దానికంటే. సో ఆయనతో ఎలా ఉండింది అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వయసు అనేది నేను ఆయన ఫస్ట్ డే సెట్లో ఉంటప్పుడు వయసు అని మర్చిపోయాను నేను. ఆయన నాకంటే యంగ్ ఆయన. ముందు రోజు ఆయన మేకప్ మ్యాన్ రాము గారు చెప్తారు ఫోన్ చేసి, రేపు సార్ 8 గంటలకు రావాలమ్మా అంటారు. నేనేం ఆలోచించేవాడిని, సీనియర్ యాక్టర్స్ కదా సార్ వస్తారు, సరే ఒక ఆయన 9 కల్లా వస్తే నాది సెకండ్ షాట్ పెట్టుకుంటే 9:30 అని ఒకరు బ్రేక్ఫాస్ట్ అయిపోతే 10 షాట్ పెట్టుకుని సరిపోతుంది, మేకప్ హాఫ్ అన్ అవర్ చెప్పి అనుకుంటాం. సార్ మీరు ఒక 9కి వచ్చి 8:30కి వచ్చాను సార్ అంటే ఆయన 8 quarters 8కి వచ్చేసేవారు.
వచ్చి అందరికి కూడా సెట్లో అందరికి షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఏమంటే బాగున్నారా ఏమంటే బాగున్నారా అని చెప్పి అందరినని అప్పుడు ఆయన కూర్చొని మేకప్ వేసుకుని ఒక 1/2 అవర్లో మనం చెప్పిన టైం కంటే ఒక 1/2 అవర్ ముందే ఆయన రెడీ అయ్యి విత్ మేకప్తో వచ్చి చైర్లో కుర్చీ వేసుకొని ఆ పేపర్స్ పట్టుకొని సారీ చైర్లో సెట్లో కుర్చీ వేసుకొని పేపర్స్ పట్టుకొని అలా చూసేవారు అంతే. ఆ డే మొత్తంలో మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ కంటే సార్ వెళ్ళేవారు. అప్పుడు దాకా ఆయన పేపర్ పట్టుకొని ప్రిపేర్ అవ్వరు, ఎవరైనా చేస్తున్నారు అబ్జర్వేషన్ చేస్తుంటారు సార్. ఖచ్చితంగా వర్క్ ఎలా నడుస్తుంది డైరెక్టర్ గారి నాకు కొంచెం భయం వేసేది, ఎందుకంటే షార్ట్ గ్యాప్ అని కొంచెం పక్కనే ఉండేవారు. నాకు యాక్షన్ చెప్పినప్పుడు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి చిన్న టెన్షన్ ఉండేది. ఆయన మాత్రం ఏం లేదు, ఆయన పని ఆయన చదువుకుంటారు వెళ్ళేవారు. ఒకసారి సర్లే ఇంకో యాంగిల్ తీసుకుందాంలే అని చెప్పేసి ఆయన ఒకసారి రోల్ అయినా ఆయన అనేవారు, లేదు డైరెక్టర్ మళ్ళీ ఒకసారి 1 more తీసుకుందాం అనేవారు. అబ్బా దేవుడే మనసు అనుకున్నాడు. నాకు ఎక్కడ చిన్న కొట్టింది, ఏదో మిస్ అయిందేమో, సర్లే ఇది క్లోజ్లో పడదు మిడ్లో పడదు ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆర్టిస్ట్ అనుకుంటే ఆయన అనేసేవారు ఇది ఇంకోసారి తీసుకుందాం అనేవారు. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది అబ్బా అని చెప్పేసి. సో అలాగా నేను వర్క్ చేసినప్పుడల్లా నేను గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంలో అనిపించింది. ఫస్ట్ సినిమాకి ఎంత గోల్డెన్ యాక్టర్స్ నాకు దొరకడం. సో బెటర్మెంట్ అనేది నాకు ఎక్కడో చిన్న అనిపించినా మరి వాళ్ళకి అనిపించేది ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ ఆన్ సెట్లోనే ఇది ఇంకోసారి తీసుకుందామా అని చెప్పి అనుకునేవారు. ఒక మళ్ళీ ఇద్దరు షూట్ అప్పుడు మ్యాచ్ అయ్యేది, మిస్ మ్యాచ్ అయినప్పుడు కూడా సార్ అంటే ఆమని గారు డైరెక్టర్ కాకపోతే ఇంకోసారి తీసుకుందామా అనేవారు. అంటే వాళ్ళు ఎలా ఆలోచించారంటే కొత్త అబ్బాయి డెబ్యూ డైరెక్టర్ యంగ్ ఇబ్బంది పడుతున్నాడేమో అడగడానికి ఇబ్బంది పడుతున్నామో, ఇంకోసారి తీసుకుంటే హ్యాపీ కదా అనగానే ఇంకోసారి తీసుకునే వాళ్ళు. మురళీమోహన్ గారికి ఏమైనా డూప్ అట్లా వాడారా సార్? అసలు ఆయన ఒప్పుకోనండి. నేను ఒక సందర్భం అన్నాను సార్, పడవ సీన్స్ ఉంటాయి, ఆ పడవ సీన్లో కొంచెం వెళ్ళే సీన్ ఉంటుందండి కొంచెం. అంటే అప్పుడులో ఈ లంకల గన్నవరం ఏదైతే ఉందో దానికి ఎప్పుడు వర్షాలు పడుతుండేది. వర్షం పడిందంటే గోదావరి మధ్యలో ఉండేది, ఆ ఊరు చుట్టూ గోదావరి మధ్యలో ఉండేది. వర్షాలు పడేటప్పుడు గోదావరి మునిగిపోయేది అన్నమాట. సో అప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఇప్పుడున్నంత ప్రకృతి అంటే ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయింది, అప్పుడు చాలా ప్యూరిటీగా ఉండేది. వర్షం పడే టైంలో వర్షం పడేది, ఎండ కాసే టైంలో ఎండ కాసేది, అలా ఉండేది. కొంచెం వర్షపాతం ఎక్కువ ఉండేది ఆ గోదావరి ఏదైతే ఉంది అక్కడ. సో ఎక్కువ లంకల గన్నవరంలో వర్షాలు ఎక్కువ వచ్చేది, పడవ ప్రయాణం ఎక్కువ ఉండేది. అందుకే ప్రయాణికులకి నిత్యం ఆవిడ అన్నం దానం పెట్టేది. సో ఇలాంటి సీన్స్ అప్పుడు కొంచెం ఒక 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి. వాళ్ళు అని ఎవరైతే 5th జనరేషన్ వార్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి రాసాం. ఆ సీన్ అప్పుడు సార్ ఎందుకు మీరు కూర్చోండి సార్, అది కొంచెం అలా చేద్దాం, వేరే డబుల్ బాడీ పెడదాం డూప్ని పెడదాం అంటే, లేదు డైరెక్టర్ గారు మీరు అది పెడితే ఆ ఫ్లేవర్ పోద్ది, నేనే చేస్తాను ఏం పర్లేదు అన్నారు. నేను కొంచెం భయపడేవాడిని. ఆయన మాత్రం నో డౌట్ నేను చేస్తాను, మీరు అలా పెట్టద్దు డబుల్ బాడీ డూప్ కట్టొద్దు నేనే చేస్తాను చెప్పేసి, ఈ వయసులో మీరు అన్న వయసు అని చెప్పేసి అప్పుడు అనిపించింది నాకంటే యాంగర్ అని చెప్పేసి. అలా అంతా సపోర్ట్ చేసేవారు. సో సినిమా గురించి అయిపోయింది. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే ఆంధ్ర మన గోదావరి సైడ్ ఉండే వాళ్ళని విషయం అందరికీ తెలుసు. తీస్తున్న డైరెక్టర్ ఏ ఊరు, ఎటు సైడ్, తూర్పు గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనే డౌట్ వస్తుంది కదా సార్. సో మీరు ఎక్కడి నుంచి? మాది ఈస్ట్ గోదావరి కాదు వెస్ట్ గోదావరి కాదండి. నాది విజయనగరం డిస్ట్రిక్ట్, పోస్పాటి రాగం మండలం, పేరాపురం విలేజ్ అండి. శ్రీకాకుళానికి వైజాగ్కి మిడ్డు. మా ఊరు నుండి హైవే పక్కనే ఉంటుంది మా ఊరు. శ్రీకాకుళంకి 50 కిలోమీటర్లు, వైజాగ్కి 50 కిలోమీటర్లు మిడ్లో ఉంటుంది. అది విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. కేవలం ఈస్ట్ గోదావరి తీయాలి వెస్ట్ గోదావరి తీయాలి లేదండి, ఎవరైనా చేయొచ్చు. ఒక మంచి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక తెలుగువాడిగా ఒక తెలుగు ఆవిడ చరిత్ర తెలుగు వాళ్ళందరూ తెలియాలి. అందులో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి, ఆవిడ గురించి చెప్తున్నారు కాబట్టి, సో అందరికీ తెలుస్తుంది, ఈజీగా రీచ్ అవుద్ది. మీడియా ద్వారా అయితే ఎక్కువ వెళ్తుంది, సినిమా ద్వారా అనేది అని చెప్పి తీయడం జరిగిందండి.